ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టడం జరిగింది. తన ఇన్స్టాగ్రామ్లో అఫీషియల్గా రాజ్ నిడమోరు అలాగే సమంత వివాహం మీద కూడా తను పోస్ట్ పెట్టడం, దానికి వేలాది కామెంట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. అయితే ఎట్టకేలకు ఆ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే వారు ఎంగేజ్మెంట్ అలాగే పెళ్లి కూడా ఒకే రోజు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఉంగరాలు మార్చుకొని ఈ రోజు మార్నింగ్ పెళ్లి చేసుకున్నట్లుగా కూడా ఆ పోస్ట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే చాలా తక్కువ మంది మధ్య వీళ్ళు వివాహం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ ఫోటోలో చూసుకున్నట్లయితే లింగభైరవి దేవి ఆలయంలోకి చాలా తక్కువ మందికి అనుమతి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎంతమంది అయితే వాళ్ళు అనుమతించారో వాళ్ళ వరకే అటు ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు వివాహానికి హాజరైనట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే దక్షిణాది సాంప్రదాయంలో కూడా వీళ్ళ ఇరువురు కూడా పెళ్లి చేసుకున్నట్లుగా కూడా అందులో మెన్షన్ చేయడం కూడా జరిగింది. కోయంబత్తూరు ఇషా ఫౌండేషన్ నుంచి కూడా ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా ఆశీస్సులు తెలుపుతూ వాళ్ళు కూడా వీళ్ళ పెళ్లి విషయాన్ని కూడా వాళ్ళు రివీల్ చేశారు. మనం చూసుకున్నట్లయితే ఇషా ఫౌండేషన్ నుంచి వచ్చిన ఒక లెటర్ మనం చూసుకున్నట్లయితే ఇటు రాజ్ సమంత కూడా రాజ్ అలాగే సమంత ఇద్దరు కూడా దక్షిణాది సాంప్రదాయమైన భూతశుద్ధి వివాహంతో అయితే వాళ్ళు ఒకటైనట్లుగా కూడా చెప్తున్నారు. ఇది మెయిన్గా చాలా విశిష్టమైన ప్రక్రియగా కూడా చెప్తారు. జనరల్గా చాలా తక్కువ మంది ఇలాంటి ప్రక్రియని ఫాలో అవుతారని కూడా అందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెయిన్గా ఇటు లింగభైరవి దేవి ఆలయాల్లో కావచ్చు, కొన్ని వాటితో పాటుగా కొన్ని ఆలయాల్లో మాత్రమే ఈ రకమైన వివాహ ప్రక్రియ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ మంది సెలబ్రిటీలు కూడా ఒకరు ఇద్దరు తప్పించి చాలా మంది మిగతా వాళ్ళందరూ కూడా హిందూ సంప్రదాయం మీద వివాహం చేసుకున్న పరిస్థితి. కాకపోతే సమంత రాజ్ చేసుకున్న ఈ వివాహ ప్రక్రియ ఏదైతే ఉందో భూతసిద్ధి వివాహం అయితే అటు భౌతికంగా పంచభూతాలని శుద్ధి చేసే విధంగా కూడా ఈ ప్రక్రియ ఉంటుంది. దైవత్వం అలాగే వాళ్ళలో ఉన్న ఆధ్యాత్మికతను అలాగే వారిరువురి మధ్య బంధాన్ని కూడా బలపరచడానికి ఈ వివాహ ప్రక్రియ అనేది చాలా బలంగా ఉపయోగపడుతుంది అని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ ప్రయాణంలో వాళ్ళ శ్రేయస్సు కొరకు అలాగే వాళ్ళ భవిష్యత్తు గురించి అలాగే ఆధ్యాత్మిక వెళ్లి విరిసేలా కూడా వీళ్ళ వివాహాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటుందని చెప్పాలి. ఈ విధమైన ప్రక్రియ ద్వారా వాళ్ళు కూడా సామరస్యంగా ఉంటారు, అలాగే ఆ దేవి అనుగ్రహం కూడా వాళ్ళపైన ఉంటుంది అనే పాయింట్ని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇషా ఫౌండేషన్ కూడా వీళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఒక పోస్ట్ని రివీల్ చేశారు. అటు సమంత పోస్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్లో కూడా క్యాప్షన్ జస్ట్ డేట్ విత్ వైట్ హార్ట్స్తో మాత్రమే తను మెన్షన్ చేశారు. అంటే చాలా సింపుల్గా అండ్ చాలా చాలా చిన్న క్యాప్షన్తో తను పోస్ట్ పెట్టడం అలాగే అందరినీ ఆకర్షితులుగా చేస్తుందనే చెప్పాలి. కేవలం కొన్ని ఫొటోస్ మాత్రమే తను షేర్ చేశారు. వాళ్ళిద్దరూ మాత్రమే అందులో కనిపిస్తున్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. ఆ ఫోటోలో మనం చూసుకున్నట్లయితే ఉంగరాలు కూడా మార్చుకుంటున్న ఫోటో ఒకటి, అలాగే వాళ్ళిద్దరూ కూడా కలిసి వివాహం చేసుకుని బయటకు వస్తున్న ఫోటో ఒకటి, ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పాలి. ఎట్టకేలకి కొన్ని రోజులుగా రిలేషన్లో ఉన్నారు అని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఆ వార్తలన్నిటికీ కూడా తెరపడే విధంగా ఈరోజు సమంత పోస్ట్ చేయడం, దానికి నెటిజన్లు కూడా పాజిటివ్గా స్పందించడం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సమంత లైఫ్ అనేది ఒక పాజిటివ్ వేలో వెళ్ళాలి, తనకి రాజ్కి సామరస్యం అనేది మరింత బలంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లుగా కూడా అందరూ చెప్తున్నారు. అటు ఇషా ఫౌండేషన్ తరపు నుంచి కూడా అటు చాలా మంది సాధువులు కూడా తనకి విషెస్ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇషా ఫౌండేషన్ ద్వారానే తన మెంటల్ పీస్ అనేది మెరుగుపడింది అని కూడా సమంత చాలాసార్లు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇషా ఫౌండేషన్లో ఉన్నటువంటి కాలభైరవి ఏదైతే ఆలయం ఉందో భైరవి దేవి ఆలయంలోనే వీళ్ళు వివాహం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.